హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడా సీజన్ డే 20. ఈరోజు పొద్దున్నే వెళ్తాం అనమాట. జాన్స్కార్ రూట్ చాలా టఫెస్ట్ అనమాట. మనం ఉన్నోడు ఇదే అనమాట. అయితే స్టార్ట్ టైం అయితే 5 అవుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఘోరంగా సెల్ పెడుతుంది మొత్తం ఈ రైడ్ మొత్తంలో. ఇంత ఫస్ట్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడు ఈ రోజే. స్టార్ట్ కానికి రీజన్ ఏంటంటే, సో మనం వెళ్ళే రూట్ టఫ్ అనమాట. సో ఆ రూట్లో ఒక 70 కిలోమీటర్స్ 6 లోపు కొట్టేసేయాలంట, 6-7 లోపు. సో ఎందుకంటే అక్కడ వర్కర్స్ వస్తుంటే వర్కర్స్ వచ్చేలో మా ఏరియా క్రాస్ అయినంటే మనం వెళ్ళిపోయినట్టు. లేకపోతే అక్కడ మనం ఆపేస్తారంట. ఆపేస్తే మళ్ళీ 1 డే వెయిట్ చేసి వస్తుంది. సో మండలి రూట్ బంద్ ఉంది, ప్లస్ మనం శ్రీనగర్ నుంచి చూడడం మరీ లాంగ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి ఈ రూట్ చూస్ చేసుకున్నాం, ఎంత టఫ్ ఉన్నా సరే అని చెప్పేసి. చాలా మంది అయితే మన ఆర్సీ పోదు 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 అంటారు, కానీ బట్ మనం తీసుకొని చూపిద్దాం ఆర్సీ ఆ రూట్లో. అట్లా అని చెప్పేసి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. చాలా మంది పోదు పోదు అన్నారు కదా, ఎట్లా పోదో చూస్తాం మనం కూడా. తీసుకొని మరి చూపిస్తారు రూట్ల గురించి బండిని. చాలా చల్లి అంటే చదివి పెడుతుంది ఘోరంగా పొద్దున. జాన్స్కార్ రూట్ లో ఎంటర్ అనమాట. ఈ రూట్ అయితే జర మంచిగా ఉంది, బట్ ఇక్కడ జాన్స్కార్ దాకా అయితే పర్లేదంట. అంటే మన మధ్య విలేజ్ అవి టచ్ అవుతాయంట. సో జాన్స్కార్ నుంచి మనం వెళ్ళే రూట్ ఇంకా ఘోరంగా ఉంటుంది. జాన్స్కార్ దాకా అయితే వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఇదే మధ్యలో 70 కేం కొట్టేస్తే మనకు టెన్షన్ ఉండదన్నమాట. రిటర్న్ వచ్చేది ఉండమాట, సీదా వెళ్ళిపోయి ఉంటాం అన్నమాట. అట్లా అందుకే ఇంత పొద్దున స్టార్ట్ అవ్వండి కారణం. సో ఆఫ్ రోడింగ్ ఎట్లుంటుంది చూడాలి మన పడుతుంది. జస్ట్ ఇప్పుడు ఆఫ్ రోడ్ కలిగింది అనమాట. 35 km మంచిగా ఉంది రోడ్డు, డాంబర్ రోడ్ ఉంది. సో ఇప్పుడే ఆఫ్ రోడ్ కలిగింది. మధ్యలో ఏమైందంటే స్టార్టింగ్ చిల్లింగ్ క్రాస్ అవగానే మధ్యలో చెక్ పాయింట్ ఉంది అక్కడ. సో అతను మనం ఫస్ట్ స్టార్టింగ్ లోపల పంపించలేడు అనమాట. ఎందుకంటే టూరిస్టులను ఆటో రోడ్ అని చెప్తున్నాడు. వాళ్ళ చేతిలో ఒక 500 చేతిలో పెడితే పంపించేసాను అనమాట. సో ఎందుకంటే ఏదో ఒకటి రావాలి, అంటే ఇంకో రూట్ కార్గిల్ టు జాన్స్కార్ ఉంది కానీ, బట్ 250 km అనమాట. 250 km ఎక్కువ అయిపోతాం మనకి. ఇటు నుంచి 250 km తక్కువ అయితే 250 km పెరుగుతాం అన్నమాట. సో మన 250 km పోనీకి మనకి 12 hours చూపిస్తుంది. అంటే రోడ్ ఎట్లా ఉంటుంది మొత్తం ఇంతే ఉంటుంది రోడ్. ఇదేమో ఖాళీ మనం జాన్స్కార్ పోనీకి 8 hours చూపిస్తుంది. 8 hours ఇది జాన్స్కార్ ఎక్కువ 140 km ఉందన్నమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత టఫెస్ట్ రోడ్ ఇది. జాన్స్కార్ రూట్ చాలా టఫ్, ఇంకా ఇంకా చాలా టఫ్ ఉంటుంది. కానీ మనం ఎంత జల్దీ రీచ్ అయ్యేంత మంచిది. మెయిన్ రోడ్ అయితే నేను నిన్న వీడియోలు చూస్తుంటే జాన్స్కార్ నుంచి వేరే బైకర్స్ వెళ్ళిన వీడియోస్ అంతే. అలా వెహికల్స్ ఏమో ఆఫ్ రోడ్ మీకు. సో అవి ఆ రోడ్ కోసం కొంచెం చాలా భయంకరం. నేను ఒకటి ఫిక్స్ అయినా, పోవాలి, మన బండి పోతుంది, పోయి చూపిద్దాం. పోదు అన్న వాళ్ళకి అట్లా చాలా మంది అన్నారు, పోదు నీ బండి పోదు. ఎందుకు పోతుంది? రోడ్ ఇట్లుంటే ఏం కాదు, కానీ మ్యాక్స్ వెళ్ళిన కొండలున్నాయి అనమాట. చూసిన అట్లా మన రూట్ ఎందుకంటే అన్ని వల కొడతారు అన్నమాట. సో వర్కర్స్ వస్తే మనం స్టాప్ చేస్తారు ఓనీ ఏరియా. సో మనకి కొంచెం ఇంకొక 10 km దాటేసినామంటే వెళ్ళిపోతాం మనం. ఇక మనం ఓవర్ ఆపరు. ఇక మనకు డేర్ ఉండాలి ఆ రోడ్లో పోవాలంటే. సేమ్ రోడ్ పోతే ముంతేనా గెలిచిగా. కానీ ఈ రోడ్లో ఎప్పుడు ఏ కొండ పడేది తెలియదు నీకే. చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటా. మనం స్టార్ట్ అయ్యే 1 hour అవుతుంది. 1 hourలో 40 km మేము వచ్చినాం అంతే. 40 or 50 వచ్చినాం. టఫెస్ట్ రోడ్ మొత్తం మన ఇండియాలోనే. లేట్ వయా జాన్స్కార్ మనాలి టఫ్.
టఫెస్ట్ రోడ్ అంటే ఇదే అనమాట. చాలా మంది అక్కడ లోకల్ విలేజ్ తోట నిన్న హోటల్లో పొద్దున నేను అడిగినప్పుడు చాలా టఫ్ ఉంటుంది రూట్, మీతో అయితే అంటే మీరు వెళ్ళాలి. మ్యాక్స్ అయితే నిన్న ముగ్గురు బైకర్స్ అయితే ఆల్రెడీ మదర్లాగి రిటర్న్ అయిపోయారంట వాళ్ళతో కాదని చెప్పేసి అదే హోటల్లో స్టే చేసిరంట వాళ్ళు. సో మీరు డైరీ చేసి వెళ్తారు, డైరీ అయిపోయి మళ్ళీ రిటర్న్ వస్తారని చెప్పేసి అన్నారు. ఈ రూట్ అంత డేంజర్ ఉంటుంది అనమాట. మన షాక్ హౌజర్ కొట్టుకుంటుంది చిన్న చిన్న పొక్కలు వచ్చినామని. ఇట్లుంటే సో ఇప్పటిక వచ్చిన రూట్ ఉన్నట్టుంటే కొంచెం చాలా టఫ్ అయిపోతుంది. మొన్న ఏబిఎస్ ఫెయిల్ అయింది రన్నింగ్ లో, ఈరోజు ఫెయిల్ అయింది అనుకో బుక్ అయిపోతున్నాను. అది ఫెయిల్ అయింది, సో నేను రాగే వర్క్ చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ ఏమంటే ఆ రూట్ నుంచి బయటకు వచ్చిన ఒక 3 km కి మళ్ళీ వర్క్ చేసింది అనమాట. ఏబిఎస్ పని చేసింది. అందులో డస్ట్ వెళ్ళి వర్క్ చేయలేదు అనుకుంటా. ఇప్పుడు ఈ రోడ్లు ఏం చేస్తా చూడాలి బండి. టెన్షన్ ఏం వెళ్ళిపోతే మనం ఎట్లయినా. ఓ జస్టిన్ మా వాళ్ళ బండి లేసలేదు. అన్నా చెడవునాయి గారు తిప్పేసాయి. అన్నా చెడవునాయి తిప్పేసాయి. मिल आराम से मिल रहा वो नहीं. బండి పైన చాలా వెయిట్ ఉంది అన్న. బండి పైన ఇద్దరు వెయిట్ ప్లస్ లగేజ్ వెయిట్, చాలా వెయిట్. ఇప్పుడు లడక్ ఇంత లగేజ్ అవసరం లేదు అప్ప. నాకు తెలిసి అయితే 3 ప్యాంట్లు 3 అంగీలు 2 టీ-షర్ట్లు మస్తు అయిపోతాయి. ట్రావెల్ చేయడానికి అన్ని బట్టలు పెట్టుకుంటే ఎందుకు, అన్ని డ్రెస్సులు యూజ్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఇంత ట్రావెల్ చేస్తే ఇంత పైన దుమ్మాడుతుంది కాబట్టి ఇప్పుడు దుమ్మాడుతున్నప్పుడు కూడా తీసుకొని మళ్ళీ కొత్త ప్యాంట్ వేసుకుంటే వేసుకోలేం కదా. ఏదో ఇక్కడ మనం చూడాల్సిన ప్లేస్కి వెళ్ళినప్పుడు మా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పదే డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది. చెప్తున్నా కొంచెం మిస్ అయినా కానీ కథమే. కొంచెం అంటే కొంచెం మిస్ అయినా. సన్ అయితే 5:30కి వచ్చేసింది. బట్ అంత ఎండాకి ఇవి కొండలు ఉండడం వల్ల మనకి సన్లైట్ అనిపించలేదు అనమాట. ఇప్పుడు కొంచెం కొండ అవతలకి వస్తున్నాం, సో సన్లైట్ అనిపిస్తుంది ఇక. హైలైట్ అన్న రిపేర్ మిర్రర్ తీసి అన్న తీసి వాడేసి. అన్నా అన్నా ఆయన అంతా మీ మిర్రర్ తీసుకొచ్చి రిపేర్ మిర్రర్ చేతిలో పెడుతుడు. నిజంగా ఒక్కొక్కసారి మైండ్ కరెక్ట్ పని చేయదు. అమ్మతుడు నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అది. దింపు 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 అన్న దింపు, అది గుంజదు బండి మళ్ళా. ఎక్కేసింది. ఇప్పుడు ఈ బండికి ఏమైనా ఆరాం కొడుతున్నాయి ఇంటి నుంచి. మన బండి చెరువులకి అయితే భయపడదు, ఎక్కేసే బండి. కానీ మన బండి దేనికి భయపడుతుంది అంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండే మన బండికి, ఒక్కటే భయం. అయినా కానీ మనకు తెలుసు ఏడెట్లా దింపాలి బండి. సో అందుకే మనం ఇంత డేర్ చేసి ఇలా కొడుతున్నాడు అర్థం చేసుకోరు బండి. మనం 390 ఇట్లా కొడుతుంది, ఆ బండిలో ఇంకా వేరే దగ్గర ఆడుకోవచ్చు.
మనము ఒక రూట్ సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కంకర బండి నడిచిన తొవ్వలో పోతే జర అని ఇట్లాంటి తొవ్వలో పోతే జర ఏం కాదు. కొత్త వేసిన తొవ్వలో పోతే నష్టం అయిపోతుంది. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. అంత రోడ్డు ఏనికి అంతా సాఫ్ చేస్తారు. ఏమున్నా టఫ్ రోడ్ అంటే ఇక్కడ నుంచి జాన్స్కర్ దాకా వెళ్ళిపోవచ్చు. జాన్స్కర్ నుంచే కొంచెం ఇంకా అసలు మ్యాప్ లో కూడా చూపిస్తుంది. రోడ్ మాత్రం మొత్తం టఫ్ ఉంది. సో ఇందాక మన మెంబర్ కార్ కూడా ఫుల్ అని ఉండే, కొన్ని వీడియోస్ రాళ్ళు. సో ఇప్పుడైతే కొన్ని పాత వీడియోలు డిలీట్ చేసి మళ్ళా చేస్తున్నా. రోడ్ మొత్తం ఇంతే ఉంది. ఇంకొక 50 కిలోమీటర్ దాకా ఇట్లనే ఉంటాడుతోవా అంటే. సో మొత్తం ఇంతతో కానీ 50 దాకా మొత్తం ఇంత టఫ్ ఉంటుంది. ఆడికి కొంచెం కవర్ అవుతుంది అన్నమాట రోడ్డు. అంటే ఇట్లా ఘాట్ సెక్షన్ ఉండకుండా ప్లేన్ రోడ్ ఉంటుంది అన్నమాట. మనం ఎట్లా అంటే మనం మళ్ళీ ఏవైనా రోడ్ లెక్క ఉంటుంది. సో ఇంత టఫ్ పోనీ RC3 మీద ఎంత అడ్వెంచర్ చేస్తాడో మన ఫస్ట్ మన అబ్బాయి నాకు తెలిసి లడాక్ రూట్ లా. ఏమాత్రం ఉండకపోతే కిక్కేముంటుంది, ఉండాలా. కానీ రూట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది చెప్తున్నా కదా. ఇలా మాత్రం ఇంపల్స్ ఏరో ఎక్స్పల్స్ వేసుకొని వస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది అండి. ఇంత దమ్మడే వెళ్ళిపోతుంటాయి. క్రేజీ అంటే క్రేజీ ఉంది రూట్ మాత్రం. ఇలా చెడ ఉన్నప్పుడు బండ్లు ఎక్కుతలేవు అనమాట. కొంచెం కష్టం అయిపోతుంది. ఎన్నుకున్న వాళ్ళు దింపేసి ఎక్కాల్సి వస్తుంది. సో ఈ రోడ్ లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. ఇగో ఆల్రెడీ మేము ఒక 2 కార్లు కూడా వెళ్ళిపోయాను అనమాట. మన బ్యాక్ సైడ్ నుంచే కార్స్ వస్తుంటే బండ్లు వెళ్ళిపోతాయి, ఆరామ్స్ వెళ్ళిపోతాయి. కాకపోతే ఇంత బైక్స్ ఓనికి ఇంత టఫ్ ఉంది. ఆ సింగిల్ వే కాడ ఇవి ఎట్లా వెళ్తున్నాయో అర్థమవుతుంది అసలు రోడ్. అంటే లోకల్ కాబట్టి వీళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది అనుకో ఎట్లా వెళ్ళాలి ఏం లెక్క అని చెప్పేసి. టఫెస్ట్ రోడ్ అయితే బుల్లెట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కూడా. ఎక్కేసి చెడవలో ఏమైతుందంటే ఆ బండ్లు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ బండ్లకి మన బండి ఎక్సైడ్ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మన ఇంకా షాక్ ప్రాబ్లం ఉంది కాబట్టి డబల్ ట్యాప్ అవుతుంది షాక్. సో దానివల్ల నేను కొంచెం ఎక్కిస్తున్నా. కానీ ఒకటి షాక్ హజార్ అక్కడ పోయింది కొంచెం మంచిగా అయింది. ఇంకా ఈ తోలు వచ్చినాక పోలేదు షాక్ హజార్. ఇప్పుడు ఇక్కడ అసలుకి షాక్ హజార్ ఫిక్స్ అయినా. నేను ఇంటికి వెళ్ళిన షాక్ హజార్ వేపిస్తా. మళ్ళీ వేపించి మళ్ళీ విడగొట్టుకునేందుకు షాక్ హజార్ని నేను ఏమైంది లేదా దొరికితే పక్క వేపించేస్తుంటే అది వేపించినా మళ్ళీ అది కూడా వెళ్ళిపోతుంది రోడ్లో. అది కూడా ఖరాబ్ అయిపోతుండే. ఎందుకంటే మనం సింగిల్ షాక్ హజార్ కాబట్టి మొత్తం దానిపైన మళ్ళీ ఇంకోటి మనకి లగేజ్ ఉంది, ఫుల్ లగేజ్ మనకి. మళ్ళీ వెయిట్ వెనక ఇంకో పిల్లో రైడర్ వెనక.
ముంగట మొత్తం దుమ్మంతా మీద పడుతుంది. చూపిస్తా ఒక దగ్గర ఆయన మొత్తం మా అందరి జాకెట్స్ అట్లనే మొత్తం దుమ్ము కలర్ అయిపోయినాయి, మొత్తం బ్రౌన్ అయిపోయింది. గాయస్ అంటే ఏమైందంటే బుల్లెట్ది క్లచ్ పెళ్ళిపోయినాయి అనమాట. గాయస్ చూడండి 2 నిమిషాలు ఎంత ఎట్లా ఫ్రీజ్ అయిపోయింది జస్ట్ ఇగో షూ.